హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేద్దామండి. ఒక కప్పు చింత చిగురు క్లీన్ చేసి పెట్టుకోవాలా. ఒక కప్పు ఎండు రొయ్యలు కూడా తల తోకలు తీసేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని రొయ్యలను బాగా వేయించుకుందాము. కొంచెం ఆయిల్ పోసుకొని రొయ్యలు వేగినాయండి, పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకుందామండి. ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర వేయినాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై కావాలండి. ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనం క్లీన్ చేసుకున్న చింత చిగురు వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గనిద్దాం చింత చిగురుని. చింత చిగురు మగ్గిందండి, ఒకసారి కలిపేసుకుందాము. మొత్తం ఫ్రై కావాలండి అంతా. ఈ ఫ్రై అయిన దాంట్లోకి మనము వేయించుకున్న రొయ్యలు వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ కర్రీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒక 5 minutes మూత పెట్టుకొని ఫ్రై కానిద్దాము రొయ్యలని. ఒకసారి ట్రై చేయండి, నేను ఎలా చూపించానో అలా. చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టే నోటిఫికేషన్ వస్తుంది.